ప్రియాతి ప్రియమైన ఆహార ప్రేమికులందరికీ స్వాగతం పలుకుతున్నాడు ఆదిత్య. సో ఈ చల్లని సాయంత్రం వేళ మీకు ఇప్పుడు కనపడుతున్న ఇంగ్రీడియంట్స్తో ఒక ఐటమ్ అనేది చేయబోతున్నా, ఫుడ్ ఐటమ్. సో అది ఏందయ్యా అంటే, ముందు అసలు ఏవేంటి అనేది మీకు కనపడుతుంది, ఎంతెంత క్వాంటిటీ అనేది చెప్పానమాట. సో లైన్గా వద్దాం. జీడిపప్పు బద్దలైతే ఒక 16, గుండ్లు అయితే ఒక 8, 1 ఇంచ్ అల్లం ముక్క, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇవి 1 క్లోవ్ అంటే 1 చెంచా అని అర్థం అంట. 1 చెంచా గార్లిక్, ఇవి రెబ్బలు. ఇవి 3 క్లోవ్స్ అంటే 3 చెంచాలు. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్ పసుపు, మొత్తం 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కావాలి. తర్వాత 1/2 చెంచా గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 కప్పు పెరుగు. సో వీటితో పాటుగా 2 టమాటాలు, ఇట్లా మనం ఉప్మాకు చేసుకుంటాం కదా ముక్కలు, అలా 2 టమాటాలు ఇట్లా ముక్కలు చేసుకొని, ఆనియన్స్ వచ్చేటప్పటికి 2 ఆనియన్స్, ఒక ఆనియన్ ఏమో ఇట్లా ఒక పెద్ద ముక్కలుగా చేసుకోవాలి కొంచెం, ఒకటేమో బాగా తిన్నుగా కట్ చేసుకోవాలి. సో టోటల్ ఇంగ్రీడియంట్స్ ఇవి మాత్రమే కాదు, వీటితో ఇంకోటి ఉందన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏందయ్యా అంటే టట్టడాయ్. సో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, తెలుసుగా ఇదేంటో, మీల్ మేకర్ అంటాం, ఐడియా ఉంది కదా. సో ఈ మీల్ మేకర్స్తో ఇప్పుడు మనం ఒక మసాలా గ్రేవీ చేయబోతున్నాం అనమాట. సో ఇది చపాతీల్లో కానీ రైస్లో కానీ కుమ్మడానికి బాగుంటుంది. వీటి క్వాంటిటీ వచ్చేసేటప్పటికి ఈ కప్పుతో నానబెట్టినవి 2 కప్స్ అనమాట. మీల్ మేకర్ మసాలా గ్రేవీ చేయబోతున్నాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా రెడీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని సో ఈ 2 స్పూన్స్ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు, అల్లము, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఈ 3 ఫస్ట్ వేయించాలి 1 నిమిషం. చిటపట మనం వేగుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 1 మినిట్ వేగిన తర్వాత కొంచెం రంగు మారుతాయి కదా, అప్పుడు టమాటాలు, వాటితో పాటుగా జీడిపప్పు వేసి వీటిని కూడా బాగా కలిపి వేయించాలి. సో వేగుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక పేస్ట్ లాగా చేయాలి. మిక్సీలో వేసుకొని మంచి ఫైన్ పేస్ట్గా చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టాలి. 3 నిమిషాల పాటు వేయించాము. సో ఇది చల్లారిన తర్వాత నేను ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందాక వేయించి పెట్టిన చూశారు కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసి ఒక్కసారి ఆడించడం జరిగింది. ఇలా వచ్చింది. ఇంకా మంచిగా పేస్ట్గా రావాలి. సో ఇంకొకసారి ఆడిస్తే సరిపోతుంది అనమాట. సో ఇలా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మంచి ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ 2 చెంచాల ఆయిల్ వేసి బాండీలో వెలిగించడం జరిగింది. ఇది కొంచెం హీట్ అవ్వగానే జీలకర్ర, దాల్చిన చెక్క, వీటితో పాటు ఆనియన్స్. సో ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కారము 1 టేబుల్ స్పూన్ కారం మొత్తం వేసేసుకోండి. దాంతోపాటు పసుపు, కారము పసుపు కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. 20 సెకండ్స్ అట్లా కొంచెం ఫ్రై చేయండి. తర్వాత దీంట్లోకి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేయడమే. సో ఈ పేస్ట్ వేసేసిన తర్వాత మొత్తం కలపాలి. పేస్ట్ కూడా వేసి ఆ కప్పులో కూడా కొంచెం వాటర్ పోసుకొని ఏం వేస్టేజ్ లేకుండా దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం వేయించిందానే మనం చల్లారిన తర్వాత మిక్సీ వేసి పేస్ట్ చేసాము. సో దాన్ని మళ్ళీ ఈ ఆనియన్స్ వేసాం కదా, జీలకర్ర, ఇవి కారము, పసుపు, వాటితో పాటు కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం వేగనిద్దాం. ఇలా వేగిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఉప్పు, పెరుగు, 1/2 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, 1/2 కప్పు పెరుగు, అలానే వాటర్.
హాఫ్ కప్ పోయి మళ్ళీ చూద్దాం, ఇంకొంచెం పోయి. సో ఇంతవరకు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు మటుకు పుల్లటి పెరుగు కాదు, ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. మసాలాలన్నీ బాగా పడతాయి ఇప్పుడు ఈ గ్రేవీకి. గ్రేవీ క్వాంటిటీ కూడా పెరుగుతుంది. పెరుగు వేసిన తర్వాత, వాటర్ పోసిన తర్వాత, పెరుగు వేసి వాటర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ మనం ఆల్రెడీ పక్కన నానబెట్టుకున్న ఈ మీల్ మేకర్ బాల్స్ అన్నీ కూడా వేసేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి కవర్ చేయాలి. మూత పెట్టి కవర్ చేసి 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి 10 మినిట్స్ పాటు ఇదంతా బాగా ఉడకాలి. సో అప్పుడే మనం చేసుకున్న ఈ గ్రేవీ అంతా కూడా ఈ సోయా చంక్స్కి బాగా పడుతుంది. ఈ సోయా చంక్స్ కొంచెం నార్మల్గా బయట దొరికేవి కాక లూజ్ టైప్ కాకుండా నేను ఒక కంపెనీవి బ్రాండ్వి తీసుకున్నాను. అవి ఏందయ్యా అంటే మీకు ఇప్పుడే చూపిస్తా. సో ఇవన్నమాట సఫోలా వాళ్ళే సోయా చంక్స్ కొత్తగా కనపడ్డాయి డీమార్ట్లో. టెండర్ అండ్ జ్యూసీ, రెడీ ఇన్ 5 మినిట్స్, 53% ప్రోటీన్. ఈ సోయా చంక్స్లో మేజర్గా మనకి ఏముంటుందంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ బాగా కావాలనుకుంటే పప్పులు వాటికంటే కూడా ఎగ్స్ వాటికంటే కూడా సోయా చంక్స్ చాలా హెల్దీ మనకి. సో ఈ సోయా చంక్స్ అనేవి రెగ్యులర్గా తినచ్చు. మనం వారంలో 2-3 సార్లు అనేది తినచ్చు ప్రతి ఒక్కళ్ళు. సో ఇలా సోయా చంక్స్ వేసేసి గ్రేవీ అంతా బాగా పట్టేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. అది కొంచెం వాటర్ పడుతుంది అనుకున్నా, కొంచెం సాల్ట్ పడుతుంది అనుకున్నా మీరు యాడ్ చేసుకోవడమే, అంత మించి ఇంకేం లేదు. లైట్గా వాటర్ వేద్దాం చాలు. మరి కొంచెం వాటర్గా లేదనుకోండి 10 మినిట్స్ సిమ్లో పెట్టినా ఒకసారి మాడిందంటే మళ్ళీ అదొక ప్రాబ్లం. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేస్తాం. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఉంచుదాం. ఆల్మోస్ట్ 15 మినిట్స్ వస్తుంది. సో 10 to 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకోండి. చూడొచ్చు మీరు, మరీ ఎక్కువ చిక్కగా మరీ ఎక్కువ వాటరీగా లేకుండా ఉంది. అదే ఇందాక కొంచెం వాటర్ యాడ్ చేయబోతే కొంచెం మరీ చిక్కబడేది ఈ టైంకి. సో ఇలానే ఉండాలి. అప్పుడే మనకి కప్పులో పెట్టుకుని తింటే ఆ జ్యూసీ ఫ్లేవరు చివరి చపాతీ పీస్ వరకు ఆ వెట్నెస్ అనేది మీల్ మేకర్కి ఉంటుంది. అది మనం నోట్లోకి వెళ్ళినప్పుడు అలా రిలీజ్ అవుతూ ఉంటుంది. నోట్లో మనం క్రష్ చేసే కొద్దీ అలా మసాలా మిక్స్ గ్రేవీ అనేది నోట్లోకి అలా దిగుతూ ఉంటుంది అనమాట. అలా నోట్లో దిగినప్పుడు మీకు అన్ని టేస్ట్లు గుర్తొస్తాయి. దీంట్లో ఏమేమి వేసాము, ఇంగ్రీడియంట్స్ అన్నిటి యొక్క టేస్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సిమ్లో పెట్టడం అయిపోయింది. దీంట్లో ఇంకా ఫైనల్ స్టెప్ ఒకటి ఉంది. అది ఏందయ్యా అంటే గరం మసాలా. 1/2 చెంచా గరం మసాలా ఉంది కదా, ఈ గరం మసాలా ఇప్పుడు వేయాలన్నమాట లాస్ట్లో. సో ఆ 1/2 చెంచా గరం మసాలా వేసేసేసి దీంతోపాటు అడిషనల్గా కొత్తిమీర కూడా వేసేస్తాను. కొంత ఉంచుతున్నా, మళ్ళీ చివరిలో వేద్దాం. సో గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. జస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచండి చాలు, ఇలానే సిమ్లోనే. స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను టేస్ట్ చూసా, సాల్ట్ సరిపోయిందో లేదని చెప్పి గ్రేవీ టేస్ట్ చూసా. గ్రేవీ అయితే అదిరిపోయింది. చపాతీలోకి అయితే నా స్వామి రంగా అదిరిపోతుంది. యాజ్ యూజువల్ రైస్లో కూడా సూపర్ ఉంటుంది. సో ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా ఇష్టం అనుకుంటే అట్లా తినచ్చు. వాటరీనెస్ అంతా పోయింది. మిగతా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇంకా అడిషనల్గా ఇంప్రూవైజేషన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా అడిషనల్గా ఏమైనా వేసుకోవచ్చు, కరివేపాకు లాంటివో. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను నేను. మాకు ఈరోజు చపాతీ వండుకునే పని లేదనమాట. దీనికోసం ఈవినింగ్ పూట కదా రైస్ తినము. సో ఈవినింగ్ పూట టిఫిన్ తింటాం. మేము ఒక అక్క వాళ్ళ దగ్గర మధ్యాహ్నం కర్రీస్ అండ్ ఈవినింగ్ టిఫిన్ తెప్పించుకుంటాం అనమాట డైలీ. సో ఆ అక్క వాళ్ళు అనుకోకుండా ఇవాళ చపాతీ పంపించారు. చపాతీ వండుకునే పని కూడా లేదు. గ్రేవీ నేను టేస్ట్ చూశాను కాబట్టి చెప్తున్నా, సూపర్ సక్సెస్ అయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎక్కడిది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఇది నార్మల్ ఇంగ్రీడియంట్స్ అందరూ రెగ్యులర్గా చేసే మోడలే, కానీ నేను దాని మీద చూశాను. చూడబట్టే వీటిని తీసుకొని ట్రై చేశాను. గ్రేవీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదే గ్రేవీ స్టైల్ మనం చాలా అనేక కర్రీస్కి వాడతాం. పన్నీర్ బటర్ మసాలాలకి వాడతాము, మష్రూమ్స్కి వాడతాము. ఏదైనా ఆ గ్రేవీ ప్యాటర్న్ అనేది అవే ఉంటాయి, అవే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అదే పెరుగు, టమాటో ప్యూర్ అంటాం కదా అవి. సో వీటితోనే చేస్తూ ఉంటాం ఎడిపోయినా కానీ. సో బాగా మిక్స్ చేసేసాను. స్టవ్ కూడా ఆపేసాం కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. బాబా సూపర్ ఉంది.
స్మెల్ అయితే అసలు మామూలుగా లేదు. ఈ మీల్ మేకర్ కర్రీ ఎందుకు ఇష్టం అంటే, ఫస్ట్ పాయింట్, ఆ మంచూరియా టైప్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇట్లాంటి కర్రీస్ బాగా నచ్చుతాయి. ఎందుకంటే నోట్లో అలాంటి ఒక ముక్క, ఆల్రెడీ నాన్ వెజ్ లవర్స్కి అయితే మాంసం ఉంటుంది, సో వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది హై ప్రోటీన్ ఫుడ్ అనమాట, ప్రోటీన్ రిచ్ ఫుడ్. వీక్లో బాగా గుర్తుపెట్టుకోండి, వీక్లో 3 times తినచ్చు అందరూ, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ వీక్లో ఒక 3 సార్లు అయినా చేసుకొని తినచ్చు అనమాట వీటితో. ఎందుకంటే హై ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. పొగలు వస్తున్నాయి. సో పక్కాగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే మటుకు పక్కాగా అదిరిపోతుంది, అందులో డౌట్ లేదు. చాలా చాలా బాగా వచ్చింది. స్పైసెస్ సరిపోయినాయి, సాల్ట్ సరిపోయింది, టేస్ట్ అయితే సూపర్. ఇంకా మళ్ళీ తింటూ బాగుందని చెప్పి ఇంకా పెట్టను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు ఇలాంటిది పీసెస్ తినడం అంటే ఇష్టం అనమాట. అది కరెక్ట్గా మనం నోట్లో నవిలేటప్పుడు చపాతీలో కానీ రైస్లో కానీ దానిలో ఉన్న వాటర్, ఆ మసాలా పీల్చుకున్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని మొట్టమొదటగా ఈరోజు మా నాన్నకి సర్వ్ చేసి పెట్టబోతున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అది మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే పర్టికులర్గా నాకు ఇలా స్పాంజీ టైప్లో ఉండి మనం నోట్లో నవిలేటప్పుడు దానిలోంచి ఒక వాటరీ జ్యూసీ టైపు మంచి స్పైసెస్తో కూడిన, మసాలాస్తో కూడిన జ్యూసీ అనేది రిలీజ్ అవుతా, కరెక్ట్గా మింగేటప్పుడు, నోట్లో నవిలేటప్పుడు నోట్లో కనుక వస్తుంటే ఈ స్పైసెస్, ఆ టేస్టే వేరుంటుంది. పైగా హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో అందుకనే నాకు పర్టికులర్గా ఇది ఇష్టం అనమాట. కుమ్మేయడమే ఫస్ట్ మా నాన్నకనమాట. నాన్న, మంచిగా ఏసీలో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావు, ఎంజాయ్ ద ఫుడ్. చపాతీ విత్ దోసకాయ కూర అండ్ మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ. టేస్ట్ చూసిన తర్వాత చెప్పు ఎట్లా ఉంది ఓవరాల్గా. ఫస్ట్ అది నంచుకో. సో ఫ్రెండ్స్, అలా చపాతీతో అలా మీల్ మేకర్ బాల్ తీసుకొని నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే ఒక వాటరీ, ఒక గ్రేవీ రిలీజ్ అవుతుంది. ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఎలా కుదిరింది నాన్న? బాగుందా? టేస్టీగా తెలుస్తున్నాయి ఆ టేస్ట్? చాలా బాబు. మా నాన్న అసలు జనరల్గా బాగుందని చెప్పడు, ఏముంది మామూలుగానే ఉంది అంటాడు. సో మా నాన్న బాగుంది అన్నాడంటే పక్కా ఇది చాలా బాగున్నట్టే. చెప్పా కదా ఆల్రెడీ ఇందాక, గ్రేవీ బాగా హిట్ అయిందని. చాలా చాలా బాగా వచ్చింది. స్పైసెస్ సరిపోయినాయి, సాల్ట్ సరిపోయింది, టేస్ట్ అయితే సూపర్.